తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ కంటిన్యూ అవుతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మరోసారి చర్చ తెర మీదకు వచ్చింది. మరోసారి బండి సంజయ్ అలాగే ఈటెల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది అనే మాటలు వినిపిస్తున్నాయి. పరోక్షంగా పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు ఇరువురు నేతలు. మత పునాదులపై చేసే రాజకీయాలు నిలబడవు అంటూ ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చిన నేపథ్యం. మతాన్ని అడ్డుపెట్టుకుని చేసే డివిజన్ పాలిటిక్స్ తెలంగాణలో పనికిరావంటున్నారు ఈటెల రాజేందర్. అధికారంలోకి రావాలంటే విభాజిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారైనా బండి సంజయ్ని ఉద్దేశించే ఈటెల మాట్లాడారంటూ పార్టీలో ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఈటెల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దేశ సంస్కృతి సంప్రదాయాలు సనాతన ధర్మమే మన బలమంటూ ఈటెల రాజేందర్కు బండి చురకలంటించారంటూ పార్టీలో చర్చ జోరందుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ మాటల తూటాలు ఇరువురు నేతలకు సంబంధించిన ఆ సంభాషణలు తీవ్ర చర్చాంశంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా ఇటు బీజేపీలో కాకరేపుతున్నాయి, పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. ఇటు ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్గా ఇటు భారతీయ జనతా పార్టీలో ఆ వ్యవహారం ముదిరి పాకాన పడుతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. కోల్డ్ వార్ ఇప్పుడు పీక్స్కి చేరుకుంటోందా అనే చర్చకు బలం చేకూరుస్తోంది. పరోక్షంగా ఒకరి మీద ఒకరు విమర్శల అస్త్రాలు సంధించుకుంటున్నారు ఇరువురు నేతలు. మత పునాదులపై చేసే రాజకీయాలు నిలబడవంటూ ఈటెల రాజేందర్ అంటున్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని చేసే డివిజన్ పాలిటిక్స్ తెలంగాణలో పనికిరావంటున్నారు ఆయన. ఇంతకీ ఈటెల రాజేందర్ ఏమంటున్నారు? డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈటెల రాజేందర్ ఏమంటారు చూద్దాం. నిర్మాణంలో భాగం పంచుకున్న వాళ్ళు సార్ ఒక మాట చెప్పన్నా, తెలంగాణలో నేను అంటే నా వ్యక్తిగతమైనది, ఇది మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైనది. సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఇవాళ నేను ఒక మాట అడుగుతున్నా, బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు, 30% పాపులేషన్ లేదు, మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎక్కడో తప్పకుండా త్రిబుల్ తలాక్. నా సర్సంగ్ చాలక్ ఒక గొప్ప మాట చెప్పిండు. ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. గుర్తుపెట్టుకోండి, ఆ సర్సంగ్ చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పింది. ఇది 5% ఉన్నోళ్ళు కాదు, 2% ఉన్నోళ్ళు కాదు, 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తుండే. రెండవది, మా మోడీ గారు ఒక గొప్ప మాట చెప్పిండు. మొత్తం ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చింది ఆయన, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. వాట్ ఈస్ దిస్? ఇది మా ఎజెండా, మా నినాదం. అది నో ఈ డివిజన్ తెత్తం ఇట్లా అవుతుందా? వీళ్ళెవరు? ఒకరేమో ఆర్ఎస్ఎస్ చీఫ్ సర్సంగ్ చాలక్, 100 సంవత్సరాలు ఈ దేశాన్ని అనేక రకాల చూసిన వాళ్ళుగా, అనేక కార్యక్రమంగా ఉన్నవాళ్ళుగా, దేశ నిర్మాణంలో భాగం పంచుకున్న వాళ్ళుగా, త్యాగాలు చేసిన వాళ్ళుగా, వారు చెప్పిన మాట గది. ఇవాళ మా మోడీ గారు చెప్పిన మాట ఇది. దాంతో అధికారం వస్తానని పాలసీస్ లేవు, దాంతో మాత్రమే అధికారం వస్తానని మీరు ఏదో రాస్తుండ్రో. రైట్, ఇది నా కంప్లీట్గా పర్సనల్ ఒపీనియన్, ఇది కంప్లీట్గా నా పర్సనల్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి తీవ్ర చర్చాంశంగా మారుతున్నాయి. పార్టీలో చర్చకు దారితీసిన నేపథ్యం. డివిజన్ పాలిటిక్స్ అధికారంలోకి రాలేము, జాతిని విస్మరించి దేశాన్ని నిర్మించలేమంటూ కూడా ఇటు మోదీకి సంబంధించి చెప్పుకొచ్చిన కొన్ని మాటలను, ప్రధాని మోదీ చెప్పుకొచ్చిన కొన్ని మాటలను కూడా ఆయన ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్ళిపోదాం. తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ కి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు శ్రీధర్ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శ్రీధర్ కూడా ప్రయత్నం చేస్తున్నాను. శ్రీధర్, ఇటు ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ గా మారిన వ్యవహారంలో ఎవరు ఎటువంటి అంశాలకు సంబంధించి చర్చ జోరందుకుంటోంది? పార్టీలో ఎటువంటి డిస్కషన్ ఇప్పుడు ఉంది? ఈటెల కానివ్వండి, బండి కానివ్వండి, ఒక్కొక్కరు స్టైల్లో ఒక్కొక్క నేత ప్రచారం కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు చెప్తుంటారు. అందులో భాగంగా ఇద్దరు నేతలు మాట్లాడేది ప్రస్తుతం కూడా బండి వర్సెస్ ఈటెలగా మారిందని కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. దానికి ప్రధాన కారణం కూడా ఒకవైపు మొన్న బండి సంజయ్ మాట్లాడుతూ ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు ఏవైతున్నాయో ఆ ఫలితాలకు సంబంధించి అక్కడ 20% ఉన్నటువంటి ముస్లింలంతా కూడా ఏకతాటిపైకి పోలరైజ్ అయ్యారు. ఎక్కడ కూడా 80% ఉన్న హిందువుల ఓట్లు ఏవైతున్నాయో పోలరైజ్ అవ్వలేదు. ఇది కొంత ఆలోచించదగ్గ విధం. హిందువులు ఖచ్చితంగా కూడా ఒకవైపు ఆలోచించాలి, అది కూడా బీజేపీ వైపు ఆలోచించి కొంత ఓటు అనేది వేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం పోరాడుతూ ఉంటాను. మొన్న జరిగినటువంటి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అటు బండి సంజయ్ మాట్లాడి నెక్స్ట్ డేనే, అంటే నిన్న
ఈటెల రాజేందర్ ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈటెల రాజేందర్ స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే మతాల వారీగా విభజిస్తే ఇక్కడ తెలంగాణలో కూడా పనికిరావు, ఎందుకంటే ఆ విభజితమైనటువంటి పాలిటిక్స్ డివిజన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి పనికిరావు, అటువంటివి ఉంటే అధికారంలోకి రాలేము అని చెప్తూనే మరొక పక్కటు బీజేపీ నినాదం అటు బీహార్లో కూడా ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటాడు, అక్కడ బీహార్లో అఖండ విజయం బీజేపీ ఏ విధంగా సాధించిందంటే మోడీ యొక్క నినాదం, అటు ఆర్ఎస్ఎస్ యొక్క నినాదం ఏంటంటే సబ్కే సాత్ సబ్కే వికాస్ సబ్కా ప్రయాస్ ఏదైతే ఉందో అన్ని వర్గాల వరకు, ఎందుకంటే ఏవైనా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇచ్చినప్పుడు కూడా వాటికి సంబంధించి అన్ని వర్గాలకు అందులో మైనార్టీలు ఉన్నారా లేకపోతే ఇతరులు ఉన్నారా అని చెప్పి ఆలోచించకుండా ఇస్తారు. కాబట్టి ఇటువంటి పొలిటికల్ ఎజెండాతో ముందుకు వెళ్ళాలి, కానీ మత ఎజెండాతో కూడా ఇటు తెలంగాణలో అధికారంలోకి రావే అది కరెక్ట్ కాదని చెప్పి కూడా అటు ఈటెల రాజేందర్ పేర్కొంటే దానికి సంబంధించి బండి సంజయ్ని ఉద్దేశించాడు ఈటెల మాట్లాడారని చెప్పి కూడా కొంత పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరొక పక్క ఈరోజు బండి సంజయ్ కూడా అటు వేములవాడలో ఒక వేదిక పైన కూడా మాట్లాడుతూ కొంత ఆ బండి సంజయ్ మాటలు కూడా ఎందుకంటే బండి తన స్టైల్కు సంబంధించి తను మతాలకు సంబంధించి మాట్లాడతాను, ఎందుకంటే తన యొక్క సంస్కృతి కానివ్వండి సాంప్రదాయాలు కానీ వాటన్నిటిని కూడా నిలబెట్టింది హిందూ సాంప్రదాయాలు కాబట్టి వాటికి అనుకూలంగానే నేను ముందుకెళ్తాను, అటువంటి రాజకీయాలు చేస్తాను. కొంతమంది తనను మెచ్చని వారు కూడా దీనిపైన కూడా సోషల్ మీడియాలో రోజు తనపై ప్రచారం చేస్తుంటారని బండి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఈటెల రాజేందర్నే డైరెక్ట్గా నేరు కూడా కౌంటర్ ఇచ్చేలా ఈటెల రాజేందర్ కూడా నేరుగా ఈ మాటలు తగిలేలా కూడా బండి ఇచ్చారు అంటూ కూడా మరొక వర్గం చెప్తున్నటువంటి సిచ్యువేషన్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి ఫలితాలు కొంత బీజేపీకి సంబంధించి ఇప్పుడిప్పుడే నేతల మధ్య ఒకవైపు విభేదాలు బయటపడుతుంటే గతం నుంచి చూసాం అటు ఎలక్షన్ టైంలో కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఎక్కడ చూసినా సరే బండి సంజయ్ ఈటెల వర్సెస్ ఈటెల కూడా చాలాసార్లు జరిగింది. మొన్న జరిగినటువంటి హుజురాబాద్ ఇన్సిడెంట్స్కి సంబంధించి కూడా అక్కడ లోకల్ అభ్యర్థులకు సంబంధించి పంచాయతీ టికెట్ల విషయంలో కూడా చూసాం మనం. బండి సంజయ్ వీళ్ళు అక్కడ మాట్లాడిన అనంతరం ఈటెల కొంత వార్నింగ్ ఇవ్వడము దానికి సంబంధించి అది నేరుగా బండికి ఇచ్చారని చెప్పి కూడా పార్టీలో చర్చ జరిగినటువంటి సందర్భాలు కూడా చూసాం. మరొక వైపు ఈటెల రాజేందర్ కరీంనగర్ పర్యటనకి వెళ్ళి అక్కడ చేసినటువంటి దాంట్లో కూడా అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సైతం కూడా ఈటెల రాజేందర్ పైన కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి వైనమును ఇవే ఇద్దరికి సంబంధించి ఒకే జిల్లాకు చెందినటువంటి నేతలు ఇటు ఈటెల రాజేందర్ మర్కజిరి ఎంపీగా ఉన్నప్పటికీ కరీంనగర్కి చెందినటువంటి నేత హుజురాబాద్ నుంచి కూడా చాలాసార్లు కూడా ప్రాతినిధ్యం వహించారు. అదే హుజురాబాద్ ఇప్పుడు బండి సంజయ్ యొక్క పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి వారిద్దరి మధ్య ఒక్క జిల్లాకు చెందినటువంటి నేతలు కూడా ఒకరికొకరు పడవలేదు. మొన్న ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్ష పదవి ఏదైతే ఉందో ఈటెల రాజేందర్ ఆశించారు, బండి సంజయ్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ మరొకసారి కూడా బండి సంజయ్ అవుతారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈటెలకు రాకుండా కూడా అడ్డుకున్నది కూడా బండే అంటూ కూడా ఈటెల వర్గాలు కొంతమంది చర్చించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కడ ఏ సందర్భం వచ్చినా సరే ఇద్దరు ఒకరికొకరు కూడా టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారంటూ కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ నేతల తీరు పట్ల ఇద్దరు తీరు పట్ల కూడా పార్టీకి కొంత నష్టం జరుగుతుంది, ఎందుకంటే ఇద్దరు నేతల మధ్య ఎప్పుడైతే ఆధిపత్య పోరుంటుంది పార్టీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటూ కూడా పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి దీనికి తెర పడకపోతే మాత్రం డెఫినెట్గా పార్టీకి అల్టిమేట్గా నష్టం జరుగుతుందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఇందాక మాట్లాడినటువంటి మాటలు కాకుండా మొన్న, ఎందుకంటే నిన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కూడా స్పష్టంగా మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి మాత్రం ఒక వర్గాన్ని రెచ్చగొట్టేటట్టు ఇంకో వర్గాన్ని పోలరైజ్ చేస్తే అంత ఈజీ కాదన్న విషయం ఏమైతే ఉందో అది దానికి సంబంధించి కూడా కొంత చర్చనీయాంశమైంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఒకరిపై ఒకరు కూడా మాటలు అనుకోవడం మాత్రం పార్టీకే అది నష్టం జరుగుతుంది అని చెప్పి మరి పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎప్పటి నుంచో అటు ఈటెల వర్సెస్ బండి, అంటే ఈటెల రాజేందర్ ఎప్పుడైతే బీజేపీలో చేరారో అప్పుడు బండి సంజయ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈటెల చేరారు. ఆ తర్వాత జరిగినటువంటి హుజురాబాద్ బై ఎలక్షన్ లా ఈటెల గెలుపొందారు. పేలుతున్న నేపథ్యం రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో ఇటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగుతోందా? వీళ్ళకి సంబంధించి ఇద్దరి మధ్య ఉన్న ఇష్యూస్ ని సాల్వ్ చేసేందుకు లేకపోతే సార్ట్అవుట్ చేసేందుకు ఏమైనా రంగంలోకి దిగిందా? ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తోందా? సచిన్, గతంలోనే అటు హుజురాబాద్కు సంబంధించినటువంటి అంశంలో ఈటెల రాజేందర్ కొంత మాట జారడం, ఇంకోవైపు బండి సంజయ్ మాట్లాడడం, దాని మీద ఈటెల రాజేందర్ మాట జారడం వెనుక ఈటెలతో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భేటీయారు. జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి, హుజురాబాద్కు సంబంధించిన అంశాన్ని కూడా క్లియర్ కట్గా వివరించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి అటు రామచంద్రరావు యొక్క అనుచరులు చెప్తున్నారు. స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పార్టీలో ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డేసే బగ్గుమనేటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని కొంత కంట్రోల్ చేసేందుకు ఒకవైపు బండి సంజయ్ని, మరొక పక్క ఈటెల రాజేందర్ను కూడా చర్చలు జరుపుతున్నప్పటికీ ఆ చర్చలు కూడా ఎక్కడ కూడా ముందుకు కదలలేము. ఇద్దరు నేతలు చెప్పినప్పుడు పార్టీకి సంబంధించి ఓకే అని చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి సిచ్యువేషన్ బట్టి కూడా రియాక్ట్ అవ్వడం అనేది కూడా కొంత పార్టీ లెక్కలను కూడా కొంత పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండా కూడా ముందుకు వెళ్తున్నారంటూ కూడా అటు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ యొక్క సన్నిహితులు చెప్తున్నటువంటి వైనం ఉంది. మరొక పక్క అటు బీజేపీ
జాతీయ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత తెలంగాణకు సంబంధించిన నేతల తీరుపైన కూడా కొంత చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కూడా కొంత రిపోర్ట్ ఇస్తున్నారు. అందులో బండి వర్సెస్ ఈటెల ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నట్టు అయితే సమాచారం. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి మొన్ననే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయింది. మరికొన్ని ఉప ఎన్నికలు రాబోయేటువంటి అవకాశం ఉంది. మరొక పక్క లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వచ్చే నెలలో కూడా నిర్వహిస్తామన్నారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో పార్టీ మాత్రం ఇటువంటి నేతలకు, ఈ నేతల యొక్క మాటలకు కూడా చెక్ పెట్టకపోతే మాత్రం పార్టీకి మరింత నష్టం జరిగేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి కూడా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. సచిన్ రైట్ ఇదే అంశానికి సంబంధించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు లైన్లో ప్రయత్నం చేయండి శ్రీధర్. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మనం చూసాం ఈటెల రాజేందర్ ఏమన్నారనేది. అయితే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అని చర్చ జరగడానికి కారణం బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. ఇందుకీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మన సనాతన ధర్మం, మన సంస్కృతి సంప్రదాయాలు, మన కుటుంబ వ్యవస్థ అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు పోవాలి. ఇవాళ మన బలం ఈ దేశంలో ఈ మట్టే మన బలం, భారతదేశ ఐక్యతని మట్టే మన బలం. సనాతన ధర్మాన్ని రక్షించుకోవడమే మన బలం. మన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవడమే, కాపాడుకోవడమే ఈ దేశానికి కూడా బలం. అద్దెప వేరు లేదు. కాబట్టి ఇటువంటి విషయంలో మనం అన్ని మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలని, మన ఆచార వ్యవహారాలను మనం కాపాడుకుంటూనే ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఉగ్రవాద యొక్క వాళ్ళ వలలో పడి వాళ్ళు చాలా మంది మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. మన సనాతన ధర్మం, మన సంస్కృతి సంప్రదాయాలు, మన కుటుంబ వ్యవస్థ అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు పోవాలి. ఈరోజు ఒక మాట చెప్పన్నా, తెలంగాణలో నేను అంటే నా వ్యక్తిగతమైనది, ఇది మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైనది. సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఇవాళ నేను ఒక మాట అడుగుతున్నా, బీహార్లో మాకు ఎన్ని సీట్లు రావద్దు, 30% పాపులేషన్ లేదు, మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎక్కడో తప్పకుండా త్రిబుల్ తలాక్. నా సర్సంగ్ చాలక్ ఒక గొప్ప మాట చెప్పిండు. ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. గుర్తుపెట్టుకోండి, మా సర్సంగ్ చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పిండు. ఇది 5% ఉన్నది కాదు, 2% ఉన్నది కాదు, 20% ఉన్న సంగతి చెప్తుండే. రెండవది, మా మోడీ గారు ఒక గొప్ప మాట చెప్పిండు. మొత్తం ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చిండు ఆయన, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. వాట్ ఈస్ దిస్? ఇది మా ఎజెండా, మా నినాదం. అది నో ఈ డివిజన్ తెత్తం ఇట్లా అవుతుందా? వీళ్ళెవరు? ఒకరేమో ఆర్ఎస్ఎస్ చీఫ్ సర్సంగ్ చాలక్, 100 సంవత్సరాలు ఈ దేశాన్ని అనేక రకాల చూసిన వాళ్ళుగా, అనేక కార్యక్రమంగా ఉన్నవాళ్ళుగా, దేశ నిర్మాణంలో భాగం పంచుకున్న వాళ్ళుగా, త్యాగాలు చేసిన వాళ్ళుగా వారు చెప్పిన మాట గది. ఇవాళ మా మోడీ గారు చెప్పిన మాట ఇది. దాంతో అధికారం వస్తానని పాలసీస్ లేవు. దాంతో మాత్రమే అధికారం వస్తానని మీరు ఏదో రాస్తుండ్రో అది మాకు లేదు. ఈరోజు సార్ ఒక పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక లక్ష్యంతో మీరు డాక్టర్ కోర్స్ చేశారు. కాబట్టి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు. 89 పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వారం రోజుల క్రితం. దయచేసి మీరు అందరూ కూడా దానికి మీరు అప్లై చేసుకోండి. ఆ ఇంటర్వ్యూస్ లో మీరు పార్టిసిపేట్ కాండి, మీరు జాబ్స్ పొందండి. ఇది కరీంనగర్ కు, సిద్దిపేటకు కేవలం 25-30 కిలోమీటర్ల దూరం మాత్రమే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.